ఎందుకు అని చెప్పేసి నేను ఆలోచించి రీఛార్జ్ చేసిన అన్ని కాదు, టోల్ గేట్ తప్పించుకుందామని. ఏందిరా మనకి బాధ. దగ్గర అక్కడ 4 అక్కడ 10 కిలోమీటర్లు. మనం నైట్ 10:30కి ఈ రిస్క్ తీసుకుంటున్నాం. నేను 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అనుకున్నా. నేను అదే చెప్పింది, నాకు కిలోమీటర్ ఉంటుంది అని. అందుకే ఓకే అన్నారు. ఇట్లా మొత్తం ఉంటుంది అంటే 5 పాయింట్ ఉంటుంది కాదురా. వాడు ఏమన్నాడు, మట్టి రోడ్డు 1 అని చెప్పిండు. ఎంత ఉందిరా ఇప్పుడు చూసినావా? ఇంకా 3.8 కిలోమీటర్స్ తర్వాత అక్కడెక్కడో లెఫ్ట్ ఉంది. 5 కిలోమీటర్స్ మట్టి రోడ్డే ఉంది కంప్లీట్గా. ఇంత పోయిన తర్వాత ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగిందంటే మళ్ళీ చుట్టూ వెనక్కి తిప్పుకొని రావాలంటే అది కాదురా. నైట్ టైం భయం పెట్టారు ఫస్ట్. భయం అండి. అప్పుడు నీకు మ్యాప్ చూపించింది, ప్రాబ్లం ఉండదు. కానీ నైట్ టైం కూడా సరిపోయిందిరా. వేరే వెహికల్ ఎదురు వస్తే ఏంటి పరిస్థితి? రఘునాథపల్లి కదరా? అశ్వరావుపల్లి. అశ్వరావుపేట పల్లె పల్లి అశ్వరావుపల్లి. వచ్చినావురా బాబు. అశ్వరావుపల్లి సందు కాదురా. అది ఏ మ్యాప్, గూగుల్ మ్యాప్ చూసుకోరా బాబు. అవి అక్కడ ఆ క్రాస్ బొమ్మ దగ్గర డాంబర్ రోడ్కి వెళ్ళినట్టు లెఫ్ట్. అచ్చా ఓకే లెఫ్ట్ అడుగుదామా? అవసరం లేదా? ఇక్కడ నువ్వు కొట్టుకోడే డాంబర్ రోడ్ కదా. డాంబర్ రోడ్ వెళ్ళి చూడు ఎక్కడ దిగుతుంది, ఎక్కడ వస్తుంది. రఘునాథపల్లి కలుస్తుంది అది. అంటే క్రాస్ అయిపోతాం ఇంకా. అది నీకు చూపెడతలేదారా? అది జూమ్ అవుట్ చేయాలి కొంచెం. పోయి ఏం కాదు, రఘునాథపల్లి కలుస్తుంది. చూసినా అందులో ఇల్లు చూస్తాడు. నవ్వుతాడు. అదే ముందు పోతుంది. గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతున్నాను. అదేమో ఇంటర్ తీసుకుపోతుంది. టర్న్ ఎప్పుడు నుంచి రాగా ఇల్లు ఏమవుతుంది మీరు ఇటు తిప్పుతాడు. ఆ నిద్ర వస్తా చెప్తుంది మళ్ళీ. అశ్వరావుపల్లి రోడ్ అంటే మెయిన్ రోడ్ ఉందేమో అది. ఇది లోపల లేదు కదా.